నమస్తే ఫ్రెండ్స్. హాఫ్ లీటర్ మిల్క్ ప్యాకెట్ ఉంటే చాలండి. అప్పుడప్పుడు మనము ఇంట్లో పాలు వేడి చేసేటప్పుడు పాలు విరిగిపోతూ ఉంటాయి. అలా విరిగిపోయినప్పుడు వేస్ట్‌గా పడేయకుండా ఇలా కర్రీ చేసుకోండి. రోటీలోకైనా, బగారా రైస్‌లోకైనా, వైట్ రైస్‌లోకైనా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. హాఫ్ లీటర్ మిల్క్ ప్యాకెట్‌ని తీసుకొని ఒక గిన్నెలో పోసిన తర్వాత పాలు విరిగిపోయాయి. పాలు విరిగిపోయిన దాన్ని వేస్ట్‌గా పడేయకుండా నేను కర్రీ చేశాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఒక జాలి గిన్నెలో పోసేసుకొని ఇలా వాటర్‌నంతా వడిచిన తర్వాత వాటర్‌నంతా తీసేసి అదే ప్లేట్‌లో అలాగే పెట్టేసుకోవాలి. ఇంకేమైనా ఉన్నా అడిచిపోతాయి. ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డను తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టేసుకోవాలి. 2 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి పెట్టేసుకోవాలి. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకొని కొన్ని మసాలాలని వేసేసుకోవాలి. 4 లవంగా, ఒక బిర్యానీ ఆకు, 5 ఇలాచీ, అంటే ఇలాచీలు చిన్నగా ఉన్నాయి, లవంగాలు కూడా చిన్నగానే ఉన్నాయి, అందుకే ఎక్కువగా వేశాను. ఒకటి మరాఠీ మొగ్గని వేసేసుకొని రెడ్‌గా ఫ్రై చేసుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను, పచ్చిమిర్చి ముక్కలను వేసేసుకొని దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత కరివేపాకును వేసేసుకొని మరి కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఫ్రెష్‌గా రెడీ చేసి పెట్టుకున్న అల్లం ఎల్లిగడ్డను వేసేసుకొని పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక స్పూన్ వరకు పసుపుని వేసేసుకొని మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఒక స్పూను కారము, ఉప్పు, ధనియా పౌడర్, గరం మసాలా వేసేసుకోవాలి. మన టేస్ట్‌కి తగినంతగా ఉప్పు, కారము వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి వేడి చేసిన పాలని, చిక్కటి పాలని వేసేసుకోవాలి. ఇలా పాలను వేసేసుకొని ఇది గ్రేవీ అంతా చిక్కయ్యేంత వరకు, ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు మంచిగా ఉడికించుకోవాలి. దగ్గరుండి లో ఫ్లేమ్‌లోనే ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత పాలు విరిగిపోయిన జున్నులాగా ఉంది కదా ఇది, దీన్నంతా వేసేసుకొని మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇది కూడా ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక కట్ట కొత్తిమీరని తీసుకొని సన్నగా కట్ చేసి వేసేసుకోవాలి. కొత్తిమీర అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే పాల జున్ను కూర అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఇంట్లో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. ఇలా చేస్తే చాలా టైమ్స్ చేశాను. ఇంత కమ్మగా ఉన్న దాన్ని వీడియో ఎందుకు చేసి పెట్టకూడదు అని వీడియో చేసి మీ ముందుకు తీసుకొచ్చానండి. వేడి వేడి అన్నంతో పాటు ఈ పాల చున్ను కూర వేసేసుకున్నానండి. టేస్ట్ చాలా బాగుంది. మా పిల్లలు తినేశారు, మా హస్బెండ్ తినేశారు. ఇంకా నేను కూడా తింటున్నానండి. ఇది రోటీలోకైనా, బగారా రైస్‌లోకైనా, వైట్ రైస్‌లోకైనా చాలా అంటే చాలా కమ్మగా ఉందండి. నేనైతే లొట్టలేసుకుంటూ తిన్నానండి. అంత టేస్ట్‌గా ఉంది. కడుపు నిండా తినేసాను. చాలా అంటే చాలా కమ్మగా ఉంది. నేను చేసిన ఈ వీడియో నచ్చినట్టయితే వెంటనే షేర్ చేయండి. నా వీడియోకి లైక్ కొట్టడం మర్చిపోకండి.